కుబేర ముద్ర సాధన ద్వారా తన దగ్గరకు వచ్చే శిష్యులు ఎవ్వరింట్లోనే కూడా అసలు ధనం అనేది సమస్య లేకుండా చేయాలని ఒక సత్సంకల్పం ఉండేదంట కదండి గురుగారికి. ఆర్థిక సమస్యలు అనేవి తన దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరికి ఉండకూడదని. వాడరేవులో ఒక యజ్ఞం చేస్తూ మాస్టారు 2007లో అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పారంటే, మీకే కాదు మీ తరతరాలకే కూడా ఎవరికి కూడా ఏ విధమైన లోటు ఉండదు అన్నారు. 7 తరాల వరకు ఏ విధమైన లోటు ఉండదు అన్నారు. అంత వాగ్దానం చేశారండి ఆయన. లోటు ఉండదు అంటే మీరు విమానాల్లో తిరగకపోవచ్చు, మీకు కావాల్సినవి మాత్రం అందుతాయి. మీకు కావాల్సిన వనరులు మాత్రం ప్రతి వాళ్ళకి ఎక్కడున్నా సరే అందుతాయి. సరే ఎదురుకుండా వనరులు ఉన్నా నేను తిన్నా అని మనం కోపకిస్తే అది వేరే విషయం అనుకోండి. కానీ ఆ ప్రామిస్ ఇచ్చారు ఆయన. 2 పూట్ల మెడిటేషన్ చేస్తూ, గాయత్రి మంత్రం ప్రక్కన పెడదాం, 2 పూట్ల మెడిటేషన్ చేసేవాడి ఇంట్లో కూడా ఏ విధమైన లోటు ఉండదు. నా అనుభవం అండి. అంటే మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళు పూర్తిగా ఎందుకు ఆ పూర్ణస్థితి వస్తుంది. మెడిటేషన్లో పూర్ణస్థితి వస్తుంది. అంటే 3 దీక్షలు అని చెప్పారు. గాయత్రి మహావిజ్ఞానం 3వ భాగంలో ఉంటుంది. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య మంత్రదీక్ష, ప్రాణదీక్ష, బ్రహ్మదీక్ష 3 దీక్షలు చెప్పేవారు. మంత్రదీక్షలో ఏంటంటే ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణ మనిషి ఏవో సమస్యలు తన యొక్క అజ్ఞానం వల్ల కష్టాలు ఎప్పుడు 3 రకాలుగా వస్తాయని రాస్తారన్న. 3 కారణాలతో వస్తాయి. 1 అజ్ఞానం, 2 అభావం, 3 అశక్తత. అజ్ఞానం వల్ల వస్తుంది, మన దగ్గర లేమి ఉన్నప్పుడు వస్తుంది కష్టం, మన దగ్గర శక్తి లేనప్పుడు వస్తుంది. గాయత్రి మంత్రం ఏం చేస్తుందంటే ఈ 3ని పూర్తి చేస్తుంది. ధ్యానమైనా అదే చేస్తుంది, పూర్ణస్థితి వస్తుంది, 3ని ఫుల్ఫిల్ చేస్తుంది. అంచేత ఈ మంత్రదీక్షలో చిన్న చిన్న స్థాయిలో మనం ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఫాలో అయితే ఆ సమస్య తీరిపోతుంది, వెళ్ళిపోతాడు అతను. కానీ అతని యొక్క స్థాయి పెరగదు. ఇది మంత్రదీక్ష అంటారు. దాని తర్వాత ఉండేది ప్రాణదీక్ష లేదా అగ్నిదీక్ష. ఈ ప్రాణదీక్ష, అగ్నిదీక్ష వాళ్ళకి వచ్చే సమస్యలు వాళ్ళ వల్ల రావు. అసలు మానవ శరీరం మనకు వచ్చింది అంటేనే మనకు గురువు యొక్క అనుగ్రహంలో వచ్చింది అని చెప్పారు మాస్టర్కి. ప్రతి మానవ శరీరానికి కూడా గురువు ఉంటాడు. అంటే ఆ గురువే నడిపిస్తాడు. నాకు చిన్నప్పుడు 8వ ఏట గాయత్రి మంత్రాన్ని చెప్పించింది కానీ, తర్వాత జపం చేయించింది కానీ, ఆ తర్వాత గాయత్రి మంత్రం చేయించింది కానీ, లేదా ఒక గురువు దగ్గరికి తీసుకెళ్ళింది ఆ గురువే. ఆ గురువు శ్రీరామకృష్ణ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. అశోకుడు తన శరీరం వదిలేటప్పుడు అవసాన దశలో ఉన్నాడు. ఆయన శరీరం వదిలే టైం వచ్చింది. కూతుర్ని కొడుకుని ఆ రోజుల్లో శ్రీలంక పంపిస్తాడు ఆయన ప్రచారం కోసం, బౌద్ధం ప్రచారం కోసం. వాళ్ళు ఇంకా రారు అప్పటికి. ఆయన తన సర్వస్వాన్ని బౌద్ధ ప్రచారాన్ని వినియోగిస్తాడు. నేను ఇంత చేశానే, నా కుటుంబం కూడా ఇలా చేస్తున్నారే, దీనివల్ల ఏమైనా ఫలితం ఉందా అని పాపం బాధపడుతూ ఉంటాడట అవసాన దశలో. అప్పుడు ఆయన యొక్క గురువు ప్రత్యక్షం అవుతాడట. ఆ గురువు బుద్ధుడు కాదట. తను చేసింది ఏంటి? బౌద్ధం ప్రచారం చేయడం, బుద్ధుడి యొక్క దీన్ని. కానీ ఆయన గురువు బుద్ధుడు కాదట. ఆయన యొక్క గురువు ప్రత్యక్షమయ్యి నువ్వు చేసిన ప్రయత్నాల వల్ల ఇదిగో 2000 సంవత్సరం నాటికి ప్రపంచంలో ఈ మార్పులు వస్తున్నాయి అని చూపించాడటండి. తృప్తిగా శరీరం చేస్తాడట. అలాగే మనందరికీ కూడా గురువు ఉంటాడు. ఆ గురువే అన్ని చోట్లకి నడిపిస్తాడు. ఆ గురువే ఈ పనులు మంచిగా చేస్తూ ఉంటాడు. ఆ గురువు నడిపించేటప్పుడు కామన్ మ్యాన్కి మామూలు మంత్రదీక్ష సమస్యలు వస్తాయి. మనల్ని మళ్ళీ రైట్ చేయాలి కదా అని చెప్పి ఆ గురువే కష్టాలు ఇస్తాడు. ఆయన స్పష్టంగా రాస్తారు. శిష్యుడిని ఎప్పుడు నిరాశలో, అసంతృప్తిలో ఉంచుతాడు అటు గురువు. ఇప్పుడు మనం ఒక స్థాయికి ఎదిగాం, మీరు ఒక స్థాయి ఎదిగారు, నేను ఒక స్థాయికి ఎదిగాను, మనం ఇంకా రైజ్ అవ్వాలంటే మీకు సమస్య ఇవ్వాలి, నాకు సమస్య ఇవ్వాలి. ఈ సమస్య సాల్వ్ అవ్వడం ఏమవుతుందంటే మన స్థాయి పెరుగుతుంది. దీన్ని ప్రాణదీక్ష లేదా అగ్నిదీక్ష అంటారు. నిరంతర అన్వేషణ, నిరంతర సాధనలో ఉండేలా ఉంచుతారు. నిరంతర సాధనలో ఉంచుతాడు ఆయన, నిరంతరం మనల్ని ఎవాల్వ్ చేయడానికి. ఈ ప్రాణదీక్ష, అగ్నిదీక్ష వల్ల ఏమవుతుందంటే మన యొక్క సామర్థ్యం పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. దానిపైన ఉండేది బ్రహ్మదీక్ష. బ్రహ్మదీక్షలో ఏమవుతుందంటే, అంటే మంత్రదీక్షలోని సమస్యలు వస్తాయి, కామన్ మ్యాన్కి వచ్చినట్టే అగ్నిదీక్షలో కూడా వస్తాయి. అది ఫ్యామిలీది కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు. కానీ ఫ్యామిలీది, ఫైనాన్స్ది మనం సాల్వ్ చేసుకోవడం వల్ల మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. మంత్రదీక్షలో పెరగదు, అగ్నిదీక్షలో పెరుగుతుంది. దానిపైన ఉండేది బ్రహ్మదీక్ష. బ్రహ్మదీక్ష వాడికి కూడా ఇప్పుడు ఉదాహరణకి మీరు నేను అగ్నిదీక్షలో ఉన్నాం అనుకుందాం, ఇంకా పెరిగి బ్రహ్మదీక్షలోకి వచ్చాము అనుకుందాం, మనకే సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే కామన్ అనుకున్నట్టే ఉంటాయి. ఫ్యామిలీ సమస్య లేదా ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య ఉంటుంది. కానీ ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మనం చేసే ప్రయత్నం ప్రపంచానికి ఉపయోగపడుతుంది. బ్రహ్మదీక్ష. నేను ఈ అగ్నిదీక్ష, బ్రహ్మదీక్ష ఇవ్వడానికి వచ్చానని చెప్పారు మాస్టర్కి. మీ వల్ల మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది, మీరు చేసే పనుల వల్ల మీ వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుంది.
అంతే కదండి. ఇప్పుడు మనం ఈ విషయాలు అనేక మంది విని కొంచెం మంది అయినా కొంచెం అవగాహన వచ్చింది అనుకోండి, మంచి జరుగుతుంది కదా. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి వ్యక్తులు పెరిగితే ఆ డివినిటీ మీద రుచి పెరుగుతుంది. 1750లో ప్రకృతి యోగుల మీద ఒక ముసుగేసిందని చెప్పారు మాస్టర్కే. అంటే అప్పటి వరకు ఈ యోగ శక్తులు ఈజీగా అందరూ చూపించేసేవారు, మనం ఆ ఫలితాలు అందరికీ వచ్చేసేవి. కానీ దాని మీద ముసుగేసింది అట్న ప్రకృతి, బ్యాన్ చేస్తుంది దాన్ని. ఎందుకంటే యోగ స్థితి మీద బ్యాన్ లేకపోతే భౌతికమైన ఫిజికల్ ఈ సైన్స్ డెవలప్ అవ్వదు. పరిణామ ఎవల్యూషన్లో మనిషి ఎప్పుడోకప్పుడు ఫిజికల్ సైన్స్ కూడా నేర్చుకోవాలటండి. ఎవల్యూషన్లో మానవ జాతి. ఇప్పుడు మనం కేవలం మంత్రం ద్వారానో, ఊహ ద్వారానో, సంకల్పం ద్వారానో అన్ని పనులు అయిపోతూ ఉంటే ఫిజికల్ టెక్నాలజీ నేర్చుకోం కదండి. అందుచేత కావాలని ప్రకృతి ముసుగేసింది. ఇప్పుడు టైం అయిపోయింది, మానవ జాతి మొత్తం ఈ ఫిజికల్ భౌతిక విజ్ఞానం మొత్తం అర్థం చేసుకున్నారు వాళ్ళు. చేత మళ్ళీ ఆ యోగ శక్తులు ఇప్పుడు మళ్ళీ అవి దాని అవసరం అదే అందజేస్తుంది. అందులో భాగంగానే ఈ కుబేరపుత్ర సాధన కానీ, గాయత్రి మంత్రం ఇది కానీ. సావిత్రి సాధన అంటే ఏంటంటే ఏం చేయాలని? గాయత్రి, సావిత్రి, కుండలిని అని ఇప్పుడు 3 వ్యాహృతుల్లో ఉన్న మంత్రాన్ని గాయత్రి మంత్రం అంటారండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఇది గాయత్రి మంత్రం. 7 వ్యాహృతుల్లో ఉన్న గాయత్రి మంత్రాన్ని సావిత్రి మంత్రం అంటారు. గాయత్రి మంత్రం అనేది మన ఇంటికి కరెంట్ తెచ్చుకోవడం లాంటిది, సావిత్రి మంత్రం అనేది మన కాలనీకి కరెంట్ తెచ్చుకోవడం లాంటిది అన్నారు ఆయన. అర్థమైందండి. ఇప్పుడు మన వ్యక్తిగతంగా ఫ్యామిలీకి సంబంధించిన దీనికోసం మనం గాయత్రి చేసామనుకోండి, అది గాయత్రి మంత్రం అవుతుంది. అలా కాకుండా ప్రపంచం మారడానికి మనం గాయత్రి ఏదైనా చేయాలనుకున్నప్పుడు సావిత్రి మంత్రం ఉపయోగపడుతుంది. అసలు ఆయన ఎంత సైంటిఫిక్గా చెప్తారు అంటే ఏ విషయమైనా గాయత్రి, సావిత్రి, కుండలిని ఆ పుస్తకం మీద వివరణ ఇస్తూ చెప్పిన ఉపన్యాసం అది, హైటెక్ సిటీలో. ఇప్పుడు మన శరీరంలో ప్రతి అవయవం కూడా ఎలక్ట్రిసిటీ బేస్డ్. అంటే ఒక ఎలక్ట్రికల్ మెషిన్ ఎలా పనిచేస్తుంది అలాగే పనిచేస్తాయి అవయవాలు. అందుకే ఎలక్ట్రికల్ మెషిన్స్ పెట్టి మనకు వైద్యం చేయగలుగుతున్నారు. ఈ ఎలక్ట్రిసిటీని గాయత్రి అంటారటండి. కానీ ఈ ఎలక్ట్రిక్ అవయవాలని కూడా కలిపి ఉంచుతోంది మనలో ఏదో ఒక శక్తి, అది ప్రాణశక్తి. గాయత్రి అది సావిత్రి శక్తి, అది మ్యాగ్నెటిజం అంటండి. శరీర యంత్రాల మొత్తం అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ బేస్డ్. ఆ ప్రాణశక్తి మ్యాగ్నెటిజం, అది కలుపుంచుతుంది, ఆకర్షిస్తుంది కదా, కలుపుంచుతోంది ఒక మానవ శరీరంగా దీన్ని, అది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తికి కూడా ఆధారం ఏంటంటే కుండలిని శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఈ జన్మ పరంపర గురించి ఎప్పుడైనా చెప్పారని ఉంటాయని చెప్పారా? జన్మ పరంపరలు అవన్నీ కూడా అనేక జన్మలు, ఆయన జన్మలు ఇప్పుడు పండిత శ్రీరామ శర్మాచార్య ఉన్నారని స్పష్టంగా ఆత్మకథలో రాసుకున్నారు. నేను కింద జన్మలో రామకృష్ణ పరమహంసని, అంతకుముందు సమర్థ గురు రామదాస్ని, అంతకుముందు కబీరదాస్ని. ప్రతి గురువు కూడా తన యొక్క 3 జన్మలు చెప్తాడు అని చెప్పేవారు ఆయన. ఈయన కూడా నేను కొన్ని జన్మలో ఎలా పనిచేశాను, నా ఒక జన్మలో ఈ రాజలక్ష్మి గారు నా తల్లిగా ఉన్నారు ఈవిడ, ఆయన గత జన్మల గురించి ఆయనే చెప్పారు. మీరు ఎప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదండి? లేదండి. అంటే ఆయన ఏమంటారంటే గత జన్మలు తెలుస్తాయి, మీరు 100 రోజుల కింద ఏం తిన్నారు మీకు తెలియదు, ఎందుకంటే మీ గత జన్మలు ఎందుకు గుర్తుండవు అంటే ఒక విశేషమని మీరు పని ఏం చేయలేదు కాబట్టి అని. అంటే నేను ఒకటే అనుకున్నా అండి, ఒక అద్భుతమైన వ్యక్తిని కలవగలిగాం ఈ జన్మలో, కొన్నాళ్ళు ప్రయాణం చేసాం, ఇప్పటికీ ఆయన జ్ఞానాన్ని అందజేయగలుగుతున్నాం, నాకు ఇది చాలు అని. ఇప్పుడు గురువు గారు ఆత్మకథలో ఏం రాసుకుంటారంటే, రామశర్మ గారు హిమాలయాలని ఆయన గురువు గారు పిలుస్తారు, ఈయన వెళ్తారు. ఒక సూక్ష్మ శరీరాలు వచ్చి ఈయనకి నందనవనం వరకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఋషుల్ని పరిచయం చేస్తారు. కానీ ఆయన అంతకుముందు విన్నది ఏంటంటే హిమాలయాల్లో సిద్ధ పురుషులు ఉంటారట, వాళ్ళని దర్శిస్తేనే సిద్ధులు వస్తాయట విన్నారు. నేను హిమాలయాకి వెళ్ళినప్పుడు ఆయన చూడొచ్చు కదా అనుకున్నారు. ఈయన ఋషులు కలిశారు. పైగా ఎలా కలుస్తారు, ఆయన గురువు గారు ఈయన్ని ఆకాశ మార్గంలో తీసుకెళ్తారు, నడిచి కూడా కాదు, ఆకాశ మార్గంలో గురువుని అంటి పెట్టుకుని నడిచి వెళ్ళి ఋషుల్ని కలిసి వచ్చిన తర్వాత సిద్ధపురుషులు ఉంటారన్నారు, ఎవరో లేరే అనుకుంటారట. అప్పుడు ఆయన అడుగుతారు, ఏం ఋషుల్ని కలిసావు కదా, నీకు ఇంకా తృప్తి కలగలేదా, నీకు ఇంకా సిద్ధపురుషులు కావాలా అన్నారట. అలాగా ఈ చమత్కారాల గురించి వీటి గురించి ఆలోచించడానికి ఇది చేయగలిగితే చాలండి. ఇది ఒకటి ఎంతవరకు చేయగలం, 2 ఆ మార్పులు వస్తే సంతోషం. ఆ మార్పులు నేను చూడగలిగితే, రామకృష్ణ పరమహంస ఎలా అయితే రేపు తల్లికి జరగలేదు అనుకుంటునేవాడు, ఈ మార్పులు ఎప్పుడు వస్తాయి, ఇప్పుడు మాత్రం నమ్మకం ఉంది మార్పులు వస్తాయి. మనం చూడగలమా లేదా పక్కన పెడితే త్వరలోనే చూడొచ్చు. పూర్తిగా ఏంటంటే అది ఉడుకుంది పూర్తిగా, అదే క్షణాన జరగచ్చు. నేను అందుకే సౌర వలయం అని చెప్తూ ఉంటాను. ఈ విప్లవాలు ఎప్పుడు వస్తాయి అంటే సోలార్ మ్యాక్సిమం స్టేజ్ అని, సూర్యుల్లో సూర్యకళంకాలు మ్యాక్సిమం స్టేజ్కి చేరుకున్నప్పుడు వస్తాయటండి.
ప్రతి 11 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది అది. అది ఇప్పుడు ఉంది 2020లో, ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్. నాసా కూడా అనౌన్స్ చేస్తుంది. అది 2014లో ఒకసారి వచ్చింది, ఇప్పుడు 2025లో వచ్చింది, మళ్ళీ 2036 కానీ రాదు. పూర్తిగా పరివర్తన, కంప్లీట్ చేంజ్ వచ్చే ఊపు మనుషుల్లో ఈ సౌరవలయ మ్యాక్సిమం స్టేజ్లోనే వస్తుంది. ఇప్పుడు కనుక మార్పులు రాలేదనుకోండి, మళ్ళీ ఇంకొక 11 ఏళ్ళు ఆగాలి, 36. కానీ 36 ఏళ్ళు కనుక మన జీవిత విధానం ఇలాగ ఉంటే చాలా డిస్ట్రక్షన్, ప్రకృతిని ఇంకా ధ్వంసం చేసేస్తాం మనం. ఎందుకంటే ప్రతి దేశం జీడిపిని పెంచడానికి వస్తుంది. జీడిపిని పెంచడం అంటే ప్రకృతిని కొలగొట్టాడు ఇంకా పూర్తి అయిపోవడమే. ఇంకా కొలగొట్టుకుంటూ వెళ్ళిపోతాం. ప్రకృతి వైపరీత్యాలు ఇప్పటికీ విపరీతంగా కనిపిస్తున్నాయి. అమెజాన్ అడవులేమో ఎండిపోతున్నాయి, సహారా ఎడల్లో వర్షాలు కురుస్తున్నాయి, ఆ గల్ఫ్ దేశాల్లో వరదలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఋతువులు గతి తప్పాయని మన సైంటిస్ట్, మన పర్యావరణవేత్తలు మన వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ, ఋతువులు కరెక్ట్గా లేవని. ప్రకృతి వైపరీత్యాలు ఇప్పటికే విపరీతంగా చూస్తున్నాం. 11 ఏళ్ళు ఇదే కంటిన్యూ అయింది అనుకోండి, చాలా ప్రమాదం కూడా. మార్పు ఈ సంవత్సరం రావచ్చు.